ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్వేరోస్ ద్వారా ఎంతో స్ఫూర్తి తీసుకొచ్చారు యువతలో. ఇప్పుడు ఆ యువతే ఈయనని ఎక్కువగా విమర్శించడానికి కారణం ఏంటి అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? కోపం అంతే. ఆ కోపం వాళ్ళకి అనే రైట్ ఉంది. నేను చెప్తాను, ఇప్పుడు నన్ను కూడా ఎవరేమన్నా కూడా మీరు పార్టీ ఎందుకు మారిల్లు అని చెప్పేసి కోపంతో ఒక 4 మాటలు అంటారు. అవి ఎట్లా అనుకోవాలి అని అంటే, వాళ్ళ కన్న కొడుకులే ఒక మాట అంటున్నట్టు అనుకోవాలి, వాళ్ళ స్నేహితులే ఒక మాట అంటున్నట్టు అనుకోవాలి, వాళ్ళ తండ్రే ఒక మాట అంటున్నట్టు అనుకోవాలి. ఇప్పుడు మన కుటుంబంలో ఎప్పుడు గొడవలు కావాయింది అయితేనే ఉంటాయి. ఇప్పుడు నేను కూడా నా ప్రొఫెషనల్ చాయిసెస్ కోసం ఫస్ట్ నాకు నచ్చింది నేను చేస్తా, తర్వాత కన్విన్స్ చేస్తా. సేమ్ అట్లనే ఇది కూడా ఒక చాయిస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చలేదు కావచ్చు, ఎందుకంటే మేము ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని తిట్టినాం అని అంటే అది మాకు స్వార్థపూరితంగా తిట్టలేదు. అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి, ఎవరికొకరికి అన్యాయం జరిగింది కాబట్టి అనడం, విమర్శించడం జరిగింది. సో ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళిన, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అది ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే వీఆర్ దట్ ప్యూర్. సో అందుకనే వాళ్ళు ఏమన్నా కూడా మేము భరించుతాం. కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు జాయినింగ్స్ అవ్వట్లేదా, ఎంతో మంది అర్థం చేసుకొని మళ్ళీ ప్రవీణ్ కుమార్ సార్ వెంబటనే నడుస్తున్నారు చాలా మంది.